పవర్డ్ బై ఎన్బీసీ బేరింగ్స్, భారతదేశపు మొట్టమొదటి బేరింగ్ తయారుదారు. సాయంత్రం అసెంబ్లీలో కాళేశ్వరం నివేదికపై చర్చ. కాళేశ్వరం రిపోర్ట్ ని టేబుల్ చేసిన ప్రభుత్వం, సభ్యులకు నివేదిక కాపీలు అందజేశామన్న ఉత్తమ్. శాసనసభలో 4 బిల్లులకు ఆమోదం. బిల్లులు ప్రవేశపెట్టిన మంత్రులు, ఏకగ్రీవంగా ఆమోదించిన తెలంగాణ అసెంబ్లీ. మోదీ రాహుల్ చర్చిస్తే బిల్లు పాస్ అవుతుంది. చిత్తశుద్ధి ఉంటే ఢిల్లీలో రేవంత్ ఆమరణ దీక్ష చేయాలి. బీసీ రిజర్వేషన్లపై కేటీఆర్ వ్యాఖ్యలు. 42% రిజర్వేషన్ల అమలుకు చిత్తశుద్ధితో ఉన్నాం. బీసీ రిజర్వేషన్ల అంశం రాష్ట్రపతి దగ్గర ఉంది. బీఆర్ఎస్ తెచ్చిన చట్టాలు గుదిబండగా మారాయన్న రేవంత్. శాస్త్రీయంగా సర్వే చేయకపోవడంలో చిక్కులు. ఎన్నికల ముందు బీసీ డిక్లరేషన్ ఇచ్చారు మాజీ మంత్రి గంగుల కమలాకర్. కామారెడ్డి డిక్లరేషన్ పై చర్చ జరగాలి. కేబినెట్ లో ఎంతమంది బీసీలున్నారన్న పాయల్ శంకర్. బీసీ బిడ్డగా కౌన్సిలర్ నుంచి మంత్రిగా ఎదిగానన్న వాకిటి. మేం చేసిన సర్వే పక్కాగా ఉందన్న శ్రీధర్ బాబు. వచ్చే తరాలకు సర్వే ఉపయోగపడుతుంది. 42% రిజర్వేషన్లు అమలు చేసి తీరుతామని ప్రకటన. గవర్నర్ ని కలవనున్న మంత్రులు, బీసీ ఎమ్మెల్యేలు. మంత్రి పొన్నం ఆధ్వర్యంలో కలవాలని నిర్ణయం. అన్ని పార్టీల్ని ఆహ్వానించనున్న తెలంగాణ ప్రభుత్వం. హైదరాబాద్ బీజేపీ ఆఫీస్ దగ్గర ఉద్రిక్తత. బీజేపీ మహిళా మోర్చా నేతల ఆందోళన, అడ్డుకున్న పోలీసులు. మంత్రి పదవి రేసులో ఉన్న మైనారిటీ కోటాలో అజారుద్దీన్ కి ఇస్తే ఇబ్బంది లేదు. ఎమ్మెల్యే మల్రెడ్డి రంగారెడ్డి. టాలీవుడ్ కార్మికుల వేతనాలు పెంపు, 15% జీతాలు పెంచుతూ నిర్ణయం. కార్మిక సంఘాలకు లేఖలు పంపిన ఫిలిం ఛాంబర్. మెదక్ నిజాంపేటలో యూరియా కష్టాలు. పీఏసీఎస్ దగ్గర రైతుల పడికాపులు. సరిపడా యూరియా ఇవ్వాలని డిమాండ్. బాసర దగ్గర తగ్గిన గోదావరి ఉధృతి. ఇంకా నీటిలోనే 2 లాడ్జీలు, కాటేజ్. వరదకి కూలిన గంగమ్మ విగ్రహ ప్రహరీ గోడ. మెదక్ జిల్లాలో మంజీరా నది ఉధృతి. సింగూరు ప్రాజెక్టు నుంచి నీరు విడుదల. ముంపులోనే ఏడుపాయల వనదుర్గామాత ఆలయం. శ్రీశైలం జలాశయానికి కొనసాగుతున్న వరద. 6 గేట్లు ఎత్తి దిగువకు నీటి విడుదల. అవుట్ఫ్లో 2,26,000 క్యూసెక్కులు. నాగార్జున సాగర్ ప్రాజెక్టుకు వరద. 22 గేట్లు ఎత్తి దిగువకు నీటి విడుదల. ప్రస్తుత నీటి మట్టం 586 అడుగులు. కాళేశ్వరంలో గోదావరికి పోటెత్తిన వరద. త్రివేణి సంగమంలో 12 మీటర్ల నీటి మట్టం. కొనసాగుతున్న మొదటి ప్రమాద హెచ్చరిక. భద్రాచలం దగ్గర పెరిగిన గోదావరి. 2వ ప్రమాద హెచ్చరిక జారీ. ప్రస్తుత నీటి మట్టం 48 అడుగులు. ధవళేశ్వరం వద్ద మొదటి ప్రమాద హెచ్చరిక. 175 గేట్లు ఎత్తి సముద్రంలోకి నీరు విడుదల. లంక గ్రామాలు అప్రమత్తం. కోనసీమలో నిలకడగా వరద ఉధృతి. కాజ్వేల్పై చేరిన వరద నీరు. నిలిచిపోయిన రాకపోకలు. అల్లూరి ఏజెన్సీలో తగ్గని వరదలు. మల్లెపాడులో ఉధృతంగా కొండవాగు ప్రవాహం. వాగు దాటేందుకు గర్భిణీల కష్టాలు. చైనాలో ప్రధాని మోదీ పర్యటన. అధ్యక్షుడు జిన్పింగ్ తో మోదీ చర్చలు. భారత్ చైనా మధ్య విమానాల రాకపోకలకు అంగీకారం. పవర్డ్ బై ఎన్బీసీ బేరింగ్స్, భారతదేశపు మొట్టమొదటి బేరింగ్ తయారుదారు.